ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఏదైతే జరిగినాయో దాంట్లో గవర్నర్ గారు ప్రసంగించారు. సో, దానికి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ అయితే ఇప్పుడు వైరల్‌గా మారింది. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వైరల్‌గా మారింది. కొన్ని విమర్శలు విపరీతంగా వినిపిస్తున్నాయన్నమాట. అదేంటో తెలుసుకుందాం. ఈరోజు అసల అసెంబ్లీ ఏ విధంగా జరిగిందని పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే అసలు ఎవరు తప్పనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎవరు తప్పనేది నేను చెప్పిన తర్వాత. సో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సరదాగా వ్యాఖ్యలు చేశారన్నమాట. ఎందుకు చేశారంటే, గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైకాపా సభ్యులు అనుసరించిన తీరును ఉద్దేశించి ఆయన వేసిన చమత్కారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మామూలుగా కాదు. సో, వినండి. విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. సో, అసలు ఏం జరిగిందంటే, అసెంబ్లీలో అంటే ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అయితే వారు సభలో ఎక్కువ సేపు ఉండకుండా నిరసన తెలిపి కొద్దిసేపటికి వాకౌట్ చేసేశారు. సో, ఈ పరిణామాలపై మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ స్పీకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట తనదైన శైలిలో. సో, ఈరోజు విచిత్రమైన యాదృచ్ఛికం జరిగింది. 11వ తేదీ రోజు 11 మంది సభ్యులు వచ్చారు అసెంబ్లీకి. కేవలం 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయారు అని చెప్పి చమత్కరించారన్నమాట. అంతకు మించి వారు సభలో ఎక్కువ సమయం లేరు అని నవ్వుతూ ఆయనైతే చమత్కరించి ఎటకారించారు. ఆయన చమత్కారానికే పరిమితం కాకుండా ఇంకో కొన్ని మాట్లాడారన్నమాట. గౌరవ సభ్యులు సభా సాంప్రదాయాలను పాటించాలి కూడా. అలా పాటించకుండా ఇలాగా ఎళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా! గవర్నర్ ప్రసంగం అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కదా! అని చెప్పి ఆయన గౌరవించాల్సిందే కదా! అని చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్పాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు ఇష్యూ అయిందంటే, ఇప్పుడు వైసీపీ వర్గాలు విపరీతమైన కౌంటర్‌లు చేస్తారు. ఏ విధంగా అంటే, మేము వచ్చాం. మాకు ఆ ప్రసంగం నచ్చలేదు. మీకు ఏకధాటిగా మీ వైపే మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో జరిగిన సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటే అవకాశం ఇవ్వట్లేదు. అందుకే మేము వాకౌట్ చేసాం. మీరు ఒక సభా స్పీకర్‌గా ఉంటూ మమ్మల్ని చమత్కరిస్తారా మీరు అని చెప్పేసి వీళ్ళు విపరీతమైన ట్రోల్స్ అదేవిధంగా విపరీతమైన కౌంటర్ ఇచ్చేస్తున్నారన్నమాట. మామూలుగా కాదు. ఇద్దరికీ ఇప్పుడు అగ్గి ఆగిందన్నమాట. అగ్గిలి మీద గుగ్గిలంలాగా అయిపోయింది 2 పార్టీలకి ఇప్పుడు. ఇప్పుడు మన అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలతోటి వైసీపీ వాళ్ళు బగ్గుమన్నారన్నమాట. మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఈ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిది నిజంగానే తప్పుందా? లేదా సహజంగా అన్న మాటలు తీసుకొచ్చి వీళ్ళు ఇలా రుద్దుతున్నారా? అనే విషయం మీద మీరు కామెంట్ చేయండి. ఎటువైపు అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లు గనక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.